బయటికి తీసుకెళ్తాం సార్ అంటే తీసుకోకుండా ఇక్కడనే సాధ్యమవుతుంది, ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తాము, ఇన్నే మీకు అవైలబుల్ ఉంటే మొత్తం ఇక్కడనే ఉంది, మీకు ఇక్కడనే ట్రీట్మెంట్ న్యాయం జరుగుతుంది. నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తా అని మమ్మల్ని ఈ విధంగా చేసి మా లోపల ఉన్న డబ్బులు కాల్ చేసింది సార్. అట్లా కూడా మేము దానికి ఇదే మా పేషెంట్ బతకాలి, మామే బతకాలి అనే ఉద్దేశంతో బతకాలనే ఉద్దేశంతో ఎన్ని డబ్బులు చేసిన విధంగా లాస్ట్ ఏం లేదు లాస్ట్ 5:30-6 గంటలకు మొత్తం అయిపోయినాక అప్పుడు ఎప్పుడు చనిపోయిందో కానీ 6:30కు మాకు ఇంటిమేషన్ ఇచ్చి 6:30కి ఇస్తే అప్పుడు ఆ టైం ఓన్లీ ఫీవర్ తోటి ఆమె మెట్లపై ఎక్కిపోయి ఆమె ఏదో మామూలు ట్రీట్మెంట్ తో నేను బయట పడతా పోతే ఆమెకు హార్ట్ ప్రాబ్లం, హార్ట్లో నీరు వచ్చిందని చెప్పి జైన్ చేసుకొని లంగ్స్ ప్రాబ్లం ఉంది, సీరియస్ ఉంది, క్రిటికల్ గా ఉంది, ఆక్సిజన్ పెట్టించిండు. ఎంత అమౌంట్ అయినా కూడా ఇస్తాము 1,50,000 వరకు ఖర్చు ఎంత అయితే అంత ఇచ్చాము సార్. మేము డబ్బుల విషయంలో ఏం ఆలోచన లేకుండా ఇచ్చినా కూడా ఇంకా క్రెడిట్ అవుతుంది, పెరుగుతుంది అని లాస్ట్ కుంటే ఈ పరిస్థితి చేసిండు. లాస్ట్ కుంటే ఈ విధంగా డెడ్ బాడీ మొత్తం ఇచ్చేసి మొత్తం 1,50,000 వరకు మేము ఖర్చు ఇక్కడ యాక్చువల్ ఖర్చు పెట్టాం సార్. మేము ఇక్కడ మొత్తం రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర, అన్ని విధాలా మేము ఇచ్చేసినాము. మాకు ఈ విధంగా చేసి లాస్ట్ కు డెడ్ బాడీ ఈ పరిస్థితిలో తీసుకొచ్చి లాస్ట్ కు ఏం లేదు వెళ్ళిపోయింది ఆమె అని చెప్పిండు. ఇంకా అంతా ఆ పరిస్థితిలో మాకు ఇటువంటిది అన్యాయం, ఇటువంటిది అరాచకంగా, ఇటువంటి డెడ్ బాడీ చెప్పలేదు సార్. ఫస్ట్ చెప్పింటే మేము ఎక్కడన్నా బయటకు తీసుకెళ్తాము, నిమ్స్ కు తీసుకెళ్తాం సార్, మాకు నీ నుంచి కాకపోతే చెప్పండి అంటే లే మేము ఎస్వేస్కి వెళ్తామంటే ఎస్వేస్ డాక్టర్లు అంతా నేను ఇక్కడ చేసుకుంటా, వాళ్ళు నేను 3 years నుంచి నా అనుభవం ఉంది, ఎస్వేస్ అనుభవం ఉంది నాకు, నేను ఇక్కడే క్రెడిట్ చేసి నేను నీకు ఏ అయినా 99% నీకు ఇది చేసేదే చేస్తా అని చెప్పి ఈ విధంగా చేసుకొచ్చి లాస్ట్ కుంటే 6 గంటలకు మాకు ఏం లేదు వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది అని చెప్పి డబ్బులు కట్టించుకున్నాక డబ్బులు 25,000, 25,000, 30,000, 40,000 ఇట్లా మొత్తం ఎంత మెడికల్ కి సంబంధించింది కానీ ల్యాబ్ కి సంబంధించి మొత్తం డబ్బులు కట్టించుకున్నాక లాస్ట్ ఫైనల్ గా డెడ్ బాడీ లేదు వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి మాకు న్యాయం కావాలి, మాకు ఈ పాపలకు న్యాయం కావాలి. వీళ్ళకి మినిమం 20 lakhs డిమాండ్ చేసినాం సార్, 20 lakhs డిమాండ్ చేసినాము. దాని ప్రకారంగా మాకు ఏదో ఒకటి నీకు అంటే మాకు వీళ్ళకు న్యాయం చేయాలని ఒకటి కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయండి అంతే, మేము పెద్దగా ఏమి చేస్తలేము. మాకు ఈ పాపలకు ఏదో న్యాయం చేసి మాకు ఆదుకుంటారని మేము రెస్పాండ్. లక్షలు పెట్టుకున్నది, ఇంకా 70,000 కట్టేది, 70,000 కట్టించుకున్నది, అన్ని కట్టించుకున్న దగ్గర మాకేం చెప్పలేదు, మమ్మల్ని రానియలేదు లోపలికి. మా పిల్ల పానం పోయినాక తర్వాత 70,000 కట్టినాక బయటికి రానిచ్చి తోలిచ్చి మత చూసేసింది. వద్దని అడిగినాము కూడా, అడిగితే వాడు ఏం కాదని చెప్పింది, మత చూసేసి ఏం కాదని చెప్పింది. అట్లా కూడా ఈ పిత్తరు పిల్లలను ఏం చేస్తారు చేయండి. నుంచి మా అమ్మ మొన్నటి నుంచి ఇంట్లో ఉండి చాలా అంటే అనారోగ్యంతో ఉండే, అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తే గత 3 రోజుల క్రితం ఇక్కడనే పెట్టుకొని ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేకపోవడంతో మా అమ్మకు ఇట్లా సరిగ్గా కావడం లేకపోవడంతో న్యాయం జరగాలి. ఇప్పుడు మా అమ్మకు న్యాయం జరిగితేనే నేను ఇక్కడ నుంచి లేస్తాం, లేదంటే అంతవరకు ఇంత ధర్నా చేస్తాం. ఇంతమంది 9 members అంటే ఇంతవరకు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వలన 9 members ఇంతవరకు చనిపోయినండి. ఇక్కడ ఇంతకు ముందుకు తీసుకున్న చనిపోయిన వాళ్ళని కూడా చేసినప్పటికీ వాళ్ళు వదిలేసిరంట, వాళ్ళు వదిలేసిరంట. ఇప్పుడు మేము చేయడం వల్ల ఇప్పుడు మేము హాస్పిటల్ని కూల్పియకపోతే మా అమ్మకు న్యాయం జరిగితేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం, లేదంటే మా హాస్పిటల్ని కూల్పేస్తాం. మా అమ్మకు జ్వరం వచ్చింది, 3 days నుంచి హాస్పిటల్లో పెట్టిరు. మొత్తం మేము మంచిగా చేయకపోవడం వలన మేము మొత్తం ఏమేమో చేసి ఒక 1 hour బయటికి ఇవ్వండి, లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఇంకా ఆక్సిజన్ సరిగ్గా రాలేదు, అది ఏం పెట్టుకోవటం లేదు అని వాళ్ళు ఏం చేసిరో తెలియదు కానీ లోపల వాళ్ళు చెప్పి మళ్ళీ బయటికి తీసుకొచ్చి చనిపోయిందని చెప్పింది. ఫీజు కట్టిన తర్వాతనే చనిపోయిందని చెప్పింది.
6 లక్ష 1,50,000 కట్టిర్రు. ఏ రకంగా న్యాయం కావాలి? నాకు 10,000 నాకు 1,00,000 నాకు 10 లక్షలు మా చెల్లెలకి 10 లక్షలు రావాలని మేము నా డిమాండ్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ కు అని జ్వరం వచ్చింది. ఫీవర్ తోటి ఆమెని ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసిపోయి జాయిన్ అయినరు. జాయిన్ అయిన తర్వాత ఆమె ఫీవర్ నుంచి కొంచెము ఇబ్బంది పడింది. ఫీవర్ లా జాయిన్ చేసుకున్నాడు సారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చెప్పినంటే ఈమెకు లంగ్స్లల్లా ఊపిరితిత్తులల్లా నీరు వచ్చింది, ఈమె పరిస్థితి బాగాలేదు అది అని చెప్పేవారికల్లా వాళ్ళు సరే సార్ అడ్మిట్ అవుతాం సార్ అంటే అడ్మిట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఊపిరితిత్తుల నీరు వచ్చింది, ఈమెకు ఆక్సిజన్ పెట్టాలని చెప్పిండు. ఆక్సిజన్ ఆ రోజు ఆక్సిజన్ పెట్టేసి ఐసీలకు పంపించేసి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ 1 డే ఆక్సిజన్ లో ఐసీలో ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ డే 3 days అయింది సార్ ఇప్పటికి 1 day ఆక్సిజన్ ఇచ్చిండు. మళ్ళా నెక్స్ట్ 3rd day రోజు కూడా ఆక్సిజన్ నుంచి అయితే లేదు, ఆమె ఊపిరి తీసుకుంటలేదు, ఆమెకు ఇంప్రూవ్ అయితే లేదు అని మళ్ళీ మత్తు ఇచ్చిన తర్వాత కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆయన ఎన్ని డబ్బులు మెడిసిన్ రాసినా కూడా ఆ మెడిసిన్ కంపేర్ చేసి మేము ఇచ్చేసినాము, డబ్బులు ఇచ్చినాము, మెడిసిన్ తీసుకొచ్చినాము, ల్యాబ్లు కట్టినాము. ఏదైనా కూడా మా పేషెంట్ మాకు కావాలని మా బతకాలనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ అయితే ఆమె మంచిగానే ఇంప్రూవ్ ఉంది అని చెప్పిండు. లాస్ట్ 4 గంటలకు మళ్ళీ మా 4 గంటలకు విజిట్ అవర్స్ లో విజిట్ తీసుకొని మంచిగానే ఉంది, ఏం కాలేదు, 40% ఇంప్రూవ్ ఉంది, హార్ట్ బాగుంది, అన్ని బాగున్నాయని చెప్పిండు. మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ పిలిచి ఏం లేదు అదే 5 గంటలకు మొత్తం మాతోటి డబ్బులు మొత్తం చెల్లించుకున్నారు సార్. మెడికల్ ఫీజు కానీ మన దాని ల్యాబ్ ఫీజు కానీ మొత్తం అన్ని ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ 4-5 తర్వాత మాకేం చెప్పేసిందంటే లేదు మా గోమాల అది డెడ్ బాడీ హార్ట్ పని చేయకుండా అయిపోయింది, మాకు న్యాయం జరగాలి సార్. ఈ పాపలు ఉన్నారు, వాళ్ళు అనాథలు అయిపోతారు. వాళ్ళ డాడీ పేషెంట్ ఆల్రెడీ, ఆయనకు మూతర మినిస్ట్రేషన్ నుండి ఆయన ఆపరేషన్ అయింది ఆల్రెడీ. వాళ్ళకి న్యాయం జరగాలి అదే మాకు. అదే సార్. మాది కోడూరు గ్రామం. కోడూరులోకి వెళ్ళి హాస్పిటల్కి వచ్చినాం. ఏమని వచ్చినామంటే అక్కడ జ్వరం వచ్చిందని హాస్పిటల్ చూపించదామని తోలుకొని వస్తున్నాడు. దారిలో కొద్దిగా ఫీవర్ ఎక్కువయ్యి కొద్దిగా బీపీ డౌన్ అయ్యిందని అరే ఆటో వ్యక్తికి ఏం చెప్పిండంటే అరే ఇక్కడికి వెళ్ళి ఏదైనా దగ్గర హాస్పిటల్ ఉంటే చూద్దాము అని అంటే అరే గీడ కాదు ధర్మపురం దగ్గర అక్కడ వస్తే దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే దానికి వెళ్దామంటే ఇక్కడ ఈ హాస్పిటల్ కానొస్తే ఈ హాస్పిటల్కి వెళ్ళిండ్రు. వాళ్ళు ఈ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఫీవర్ ఉంది అనేదే జాయిన్ అయినరు. దాని తర్వాత అది పెద్దగా అక్కడికి ఇష్యూ ఏమైందంటే పెద్ద ప్రాబ్లాలు ఉన్నవన్నీ ఐసీలో పెట్టి ఆ టెస్టులు చేస్తున్నాం టెస్టులు చేస్తున్నామని డాక్టర్లు చెప్పడం వల్ల వీళ్ళు ఇట్లా సరేలే చేయని ఏమైందంటే అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ వెళ్ళింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పిండు. దాని తర్వాత వన్ రోజు అయినాక మళ్ళా ఏమైంది లంచ్ లో ప్రాబ్లం ఉంది, ఈ లంచ్ డాక్టర్ని పిలిపిస్తాం మేము చేపిస్తాం దీనికి అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ భర్తకు మొత్తం అంటే లోపలికి వెళ్ళనిచ్చిలేరట. వాళ్ళ భర్తని పోయి చూద్దాం అంటే గిట్లా వాళ్ళ భర్తని వెళ్ళనిచ్చిలేరట. ఎందుకులే మేము చేస్తున్నాం కదా, ఏమున్నా మాకే ఇవ్వండి, ఈ పాలైనా మాకే ఇవ్వండి, పండ్లైనా మాకే ఇవ్వండి అని కొద్దిగా వాళ్ళని ఎవరిని వాళ్ళ అక్కజెల్లెళ్ళు 5 మంది అక్కజెల్లెళ్ళు వాళ్ళ బావోళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ వదిన వాళ్ళ అన్న వాళ్ళు ఎవరున్నా పంపించలేదు. కాబట్టి వాళ్ళ ధీమ ఏంటంటే మాకు న్యాయం కావాలి. మా ఇద్దరు వాళ్ళు ఒక చిన్న పిల్లలు ఉన్నారు, భర్త గిట్లా చాలా సీరియస్ లో ఉన్నాడు. భర్తకి ఈ రోజు ఆపరేషన్ చేయాలనేది పోవాల్సిందే, కానీ ఆ భర్తకు ఆపరేషన్ చేయకముందుకే భార్య తోలుకపోయే టైం అనే చనిపోయింది ఇక్కడ. అది మేము కోడూరు గ్రామంకి వెళ్ళి ఖండిస్తున్నాం. ఏమని మాకు న్యాయం చేయాలి, ఆ పిల్లలకు న్యాయం చేయాలనేది మా విజ్ఞప్తి అంతే.